ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. వాడి దగ్గర చాలా ధనం ఉంది. కానీ వాడి స్వభావం మాత్రం చాలా నీచమైనటువంటి ఒక స్వభావం వాడిది. ఏమిటంటే వాడి అందరినీ కూడా చాలా తుచ్చంగా చూసి, వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవాడే కాదు. ఎప్పుడు కూడా వాడు అందరినీ కూడా చాలా తుచ్చంగా చూస్తూ ఉండేవాడు, అవమానిస్తూ ఉండేవాడు. వాడి దగ్గరికి ఎవరైనా మేము ఏదో మంచి పని చేస్తున్నాం, దానికి ఏదైనా సహాయం చేయండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని చాలా తుచ్చంగా చూసి, ఏదో బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తూ ఉండేవాడు, చాలా అవమానిస్తూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది అంటే ఆ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు, ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి అంటే ఆయన పరివ్రాజకుడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంటాడు, అన్ని చోట్ల సంచారం చేస్తుంటాడు. అలా సంచారం చేస్తూ ఈ ఊళ్ళోకి వచ్చాడు. ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం అయింది. మాధ్యాహ్నికం భిక్షాటన చేసే సమయం వచ్చింది. అక్కడ కూడా ఒక చోట స్నానం చేశాడు, అన్ని మాధ్యాహ్నికం చేసుకున్నాడు, మధ్యాహ్నం అనుష్ఠానం చేశాడు. ఇంకా భిక్షకి ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి. ఎందుకంటే భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని ముందే ఆలోచించుకొని వెళ్ళకూడదు. ఆ సమయంలో సన్యాసి వెళ్తూ ఉన్నప్పుడు, అలా పరివిరాజకం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయానికి ఎక్కడ యోగ్యమైనటువంటి స్థానంలో భిక్ష అనేది లభిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించాలి. అక్కడికి అది పూర్తయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమిటి, రేపేమిటి, ఎల్లుండి ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించకూడదు. అది సరే ఆ యతి ధర్మం అనేటటువంటిది. కాబట్టి ఆ రోజు అక్కడికి వచ్చాడు, చూశాడు. ఇవాళ ఎక్కడికి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తే ఎదురుకుండా ఈ ఇల్లు కనబడింది. ఆ యాదృచ్ఛికంగా ఎదురుకుండా వీడి ఇల్లు కనబడింది. సరే ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్దాం ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా భిక్ష కావాల్సినంత తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలా వెళుతుంటే వాడు ఆ ధనవంతుడు ఇంటి బయట నుంచుని ఉన్నాడు. అదేదో పని ఉందని చెప్పి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. ఈ సన్యాసి లోపలికి వస్తూ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే వీడు ఒక రకంగా అబ్బో ఇంకోటి వస్తున్నాడు, ఉన్నవాళ్ళు సరిపోరు అన్నట్టు ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళందరికీ వేరే పనే లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు నా ఇంటి మీద పడుతుంటారు వీళ్ళంతా అని చెప్పి ఇలా ఆలోచించడం మొదలెట్టాడు. ఆయన ఏమో వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఈయన కూడా కొత్తగా దిగాడు, ఎవడైనా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. సరే ఇవాళ రోజు నాకు భిక్షకు ఏదైనా ఇవ్వు అని చెప్పి అడగడానికని వచ్చాడు. దగ్గర వరకు వచ్చాక ఆయన ఇంకా అడగలేదు, సన్యాసి ఇంకా అడగలేదు, ఇవాళ భిక్షను ఇవ్వు అని చెప్పి అడగలేదు. అడగక ముందే వీడేం చేశాడు అనంటే, ఇక్కడ మీకేం ఇచ్చేది అవతలి పో అనేసాడు వీడు. ఇక్కడ మీకేం ఇచ్చేది లేదు, నీకేం ఇవ్వను పో. చదువుకున్నటువంటి, నిజంగా చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడికి ఆ ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి నేను ఒక్క క్షణం ఆలోచించగానే మొత్తం తెలిసిపోయింది, వీడి స్వభావం అంతా ఆయనకి తెలిసిపోయింది. అంటే వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఐశ్వర్యానికి వీడి యజమానిగా ఉన్నా కూడా మంచి పని చేసేటటువంటి మనస్సు లేదు వీడికి అనే విషయం మొత్తం ఈయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే, మహాత్ముల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకడు తప్పుడు మార్గంలో వెళుతున్నాడని తెలిసినప్పుడు మహాత్ములు ఏం చేస్తారు అనంటే, సరే పోతే పోనీ తప్పుడు మార్గంలో వెళితే వాడు నాశనం అవుతాడు, ఆ నాశనం అయ్యాక అప్పుడు వాడికే తెలుస్తుంది అని వదలరు. వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అని తెలిసిన వెంటనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, అయినంత వరకు వాడిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అది మహాత్ముల యొక్క స్వభావం. సామాన్యులైతే వదిలేస్తారు, సరిగ్గా వాడికి అలా జరగాల్సిందే నిజంగా అని చెప్పి అనుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. కానీ మహాత్ములు ఏం చేస్తారు అంటే, వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, అయినంత వరకు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, అది కుదరకపోవచ్చు, కొన్నిసార్లు అందరినీ కూడా మార్చగలుగుతాము అని చెప్పలేం. ఎవరికైతే ఆ ప్రారంధం దృఢంగా ఉంటుందో, బలంగా ఉంటుందో వాళ్ళని ఎవరు మార్చలేకపోవచ్చు. వాళ్ళే తర్వాత నష్టాన్ని అనుభవించిన తర్వాతే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ రోజు ఏమైంది అని అంటే, ఈయన అనుకున్నాడు, సరే ఎలాగైనా వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, వీడి దగ్గర ఇంత సంపత్తి ఉంది, దీన్ని మంచి పనులకు వినియోగిస్తే వాడికి పుణ్యం వస్తుంది, అలాగే ఎంతోమందికి ఉపకారం కలిగినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఎలాగైనా సరే వీడిని మార్చాలి అని చెప్పి ఆయన అనుకొని వెంటనే ఆయన ఏం చేశాడు అని అంటే ఒక మాట అన్నాడు. చూడండి ఆయన, నేను నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు, నేను ఏదో అడగడానికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వాస్తవంగా నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు. మరైతే ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఏం చెప్పమన్నాడు, నేనే నీకు ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. వెంటనే వాడి ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఈయన ఏదో ఇస్తాట, నాకు వీడు ఇవ్వాలంటే అది దుఃఖం, అమ్మో నేను ఎందుకు ఇవ్వాలి అని అనిపించింది. కానీ ఆయనే ఏదో ఇస్తానంటున్నాడుగా, వెంటనే వీడి మనసులో కుతూహలం వచ్చింది, ఏదో ఇస్తానంటున్నాడు, అలాగా అయితే లోపలికి రండి అని చెప్పి వెంటనే లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. సరే చెప్పండి, ఏదో ఇస్తానన్నారు కదా, ఏమిటి అని అన్నాడు.
ఈయన అన్నాడు, నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను, చాలా అమూల్యమైనటువంటి వస్తువు, దాన్ని నేను నీకు ఇస్తాను, దాన్ని కొంతకాలం నువ్వు నీ దగ్గర పెట్టుకొని నీకు ఇచ్చేసి నేను వెళ్తాను, దాన్ని కొంతకాలం నీ దగ్గర పెట్టుకో, కొంతకాలం ఆగి మళ్ళీ నేను వస్తాను, వచ్చి దాన్ని అడుగుతాను, అడిగినప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలి అని అంటాడు అని ఈయన అన్నాడు. సరే అలాగే అయితే పర్వాలేదు, సగం పర్వాలేదు, అంటే మొత్తం ఇచ్చేస్తే మొత్తం పర్వాలేదు, చాలా సంతోషం, కానీ కొంతకాలమైనా నీ దగ్గర పెట్టుకో అన్నాడు కదా, కాబట్టి సగం పర్వాలేదు అనుకున్నాడు. సరే ఇంతకీ ఏమిటా వస్తువు ఇవ్వండి అని అన్నాడు. వెంటనే లోపల నుంచి ఒక సూదిని బయటికి తీశాడు. ఆ సూదిని బయటికి తీసి ఇచ్చాడు. వీడన్నాడు, ఇదేమిటి ఈ సూది ఏమిటి, మీరు ఏదో ఇస్తా అన్నారు కదా, ఏమిటది అన్నాడు. ఇదే ఈ సూదే అన్నాడు. ఈ సూదిని నన్ను ఏం చేయమంటారు, సూది ఏమిటి, సూది ఇవ్వడం ఏమిటి, దీన్ని నేను కాపాడుకోవడం ఏమిటి, నా కొంతకాలం పాటు కాపాడడం ఏమిటి, మళ్ళీ మీరు వస్తే మీకు తిరగడం ఏమిటి, తిరిగి ఇవ్వడం ఏమిటి, ఇదేమిటి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అంటే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను కదా, ఈ సూది ఎక్కడైనా పోయిందంటే కష్టం, అందుకోసం ఎక్కడైనా కనిపించకుండా పోతే చాలా కష్టం కదా, అందుకోసం నీ దగ్గర జాగ్రత్తగా పెట్టెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, సూది పోతే పెద్ద దానివల్ల పెద్ద మీరు బాధపడాల్సిన విషయం ఉంది, ఒక సూది పోతే ఇంకో 100 సూదులు కొనుక్కోవచ్చు, సూదులు ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇదే పెద్ద అమూల్యమైన వస్తువు అంటే ఒకసారి పోతే మళ్ళీ దొరకదు, వాస్తవమే, సూదులకేం కదవా, ఎక్కడైనా సూదులు దొరుకుతాయి, ఒకటి పోతే ఇంకో 100 కొనుక్కోవచ్చు, దీంట్లో పెద్ద విషయం ఏముంది అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అలా మాట్లాడుకున్నాయన, ఈ సూది గురించి నీకు తెలియదు, ఇది చాలా మహిమాన్వితమైన సూది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది వెనకటి కాలంలో మహర్షులు చాలా తపస్సు చేస్తే స్వయంగా ఈశ్వరుడే ఈ సూదిని మహర్షులకు ఇచ్చాడు, అలా పరంపరగా అది నా దగ్గరకు వచ్చింది, ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, కాబట్టి అలాంటి సూది, కాబట్టి నేను దీన్ని ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. ఓ అలాగా, సర్లే అయితే ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీడే అడిగాడు, సరే ఇప్పుడు ఇవాళ తీసుకుంటున్నాను, సరే మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు మీరు, అది చెప్పండి, కొంతకాలం ఆగి వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. అదంతా కుదరదు, ఎప్పుడు వస్తారో సరిగ్గా చెప్పండి, మీరు ఫలానా రోజు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పండి అని అన్నాడు. అలా చెప్పడం కుదరదయ్యా, నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ నేను వస్తాను, తీసుకెళ్తాను, అప్పటి వరకు నీ దగ్గర ఉంచు అన్నాడు. అదంతా కుదరదు, మళ్ళీ నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి మీరు ఊడిపడి నాకు సూది ఇవ్వు, నేను ఇచ్చింది నాకు ఇవ్వు అంటే అలా ఇవ్వడం కుదరదు, ముందే మీరు వచ్చే రోజు చెప్తే ఆ రోజు నేను తయారు చేసి పెడతాను, దాన్ని సిద్ధం చేసి పెడతాను, వచ్చి మీరు తీసుకెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఆయన కొంత ఆలోచించి అన్నాడు, వచ్చే జన్మలో వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. నీకు వచ్చే జన్మ వస్తుంది కదా, నీకు వచ్చే జన్మ వస్తుంది కదా, అప్పుడు తీసుకెళ్తాను అని అన్నాడు. వీడికి అర్థం కాలే, ఏమంటున్నారు, ఏమిటి వచ్చే జన్మ, అవును ఆయన వచ్చే జన్మలో మళ్ళీ నేను వస్తాను, అప్పుడు తప్పకుండా ఈ సూదిని తీసుకెళ్తాను అని అన్నాడు. అంటే వచ్చే జన్మలో తీసుకెళ్తా అంటే మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ సూదిని ఇలాగే నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని వచ్చే జన్మలో మళ్ళీ నాకు ఇవ్వు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి, ఇది సాధ్యం కాదు కదా, వచ్చే జన్మలో ఈ సూదిని ఎలా ఇస్తాను నేను మీకు, వచ్చే జన్మలో ఎలా ఇస్తాను అంటే, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి తీసుకెళ్తే సరే నీ దగ్గరే పెట్టుకో, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి వెళ్తావు కదా, అప్పుడు అలాగే నీతోనే పెట్టుకోదాన్ని, నీ దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా వచ్చే జన్మకి తీసుకెళ్ళి నాకు ఇవ్వు అని అన్నాడు. స్వామి అది సాధ్యం కాదు కదా, ఇంత పెద్ద సన్యాసులే మీరే ఇలా అంటే ఎలాగా, ఇది సాధ్యం కాదు కదా అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, నీతో పాటు తీసుకెళ్తే సరే అంతే అన్నాడు. ఇది సాధ్యం కాదండి అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, చిన్న సూదేగా, చిన్న సూదిని తీసుకెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది, ఏదో నేనేమన్నా నీకు పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాను నీ నెత్తి మీద, అథవా పెద్ద పెట్టెని తీసుకొచ్చి నీకు ఇచ్చానా, చిన్న సూదే కదా, దీన్ని మీద తీసుకెళ్ళడానికి ఏమైంది అని అన్నాడు. చిన్న సూదైనా తీసుకెళ్ళడం కుదరదు కదండి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు, అంటే అక్కడికి ఒక్క చిన్న సూదినే ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు, ఇంత ఆస్తిని ఇంత సంపదని ఇలాగే పెట్టి 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 ఏం చేస్తావు, ఒక చిన్న సూదినే నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత సంపదని అనవసరంగా ఉంచి ఉంచి ఏం చేస్తావు. కాబట్టి ఈ సంపదని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంపదని కొంతైనా మంచి పనుల కోసం ఉపయోగిస్తే తద్వారా నీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్నైనా నువ్వు వచ్చే జన్మకి తీసుకెళ్ళగలుగుతావు. కాబట్టి ఇకనైనా నీ బుద్ధిని మార్చుకొని మంచి పనులకు ఉపయోగించు అని చెప్పాడు. అప్పుడు వాడికి అంతా అర్థమైంది. మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, నాకు చక్కగా అర్థమైంది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నాకు అర్థమైనాయి, తప్పకుండా నేను మంచి పనులను చేస్తాను అని అప్పుడు ఆ తర్వాత నుంచి వాడు మంచి పనులను చేయడం మొదలెట్టాడు అని అదొక కథ.